ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టులోని 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టులోని 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో మాత్రం జిల్లా అతలకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పలు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయం కావడం జరిగింది. ముఖ్యంగా పట్టణాల్లో కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మంచిర్యాల, లక్షడ్పేట, చెన్నూరు, కోటపల్లి, బోత్, సిరికొండ, ఇచ్చోడ లాంటి పట్టణాల్లో కూడా వరద నీరు ఇళ్లకు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విస్తారంగా వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇళ్లలోకి అయితే వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితితో ఇటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లోని 32, 34 వాళ్లకు సంబంధించి అయితే వరద నీరు ఇళ్లలో చేరుకోవడం జరిగింది. ఇటు లక్షడ్పేటలోని గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి 2 కాలనీలో కూడా వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చెన్నూరులోని బుర్రగడ్డ ప్రాంతంలో కూడా ఇళ్లలోకి వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఇటు బోత్, సిరికొండ, ఇచ్చోడ లాంటి ప్రాంతాల్లో కూడా వరద నీరు అయితే ఇళ్లకు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా కడెం ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వాటర్ వస్తున్న నేపథ్యంలో 17 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికైతే నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్న నేపథ్యంలో 1,50,000 క్యూసెక్ల నీటిని కడెం ప్రాజెక్టు నుండి దిగువ ప్రాంతానికి వదులుతున్న నేపథ్యంలో ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. ఇప్పటికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి కూడా 20 టీఎంసీలు ఉండగా 16 టీఎంసీల సామర్థ్యానికి వచ్చి చేరిన నేపథ్యంలో కూడా ఇప్పుడే అధికారులు ప్రకటన విడుదల చేయడం జరిగింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తే అవకాశం కొద్దిసేపట్లో ఉందని చెప్పి పరివాహక ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, రైతులు, గోదావరి తీర ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కూడా ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళకండి, గేట్లు ఎత్తే అవకాశం ఉంది కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళొచ్చని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా కొమరంభీం ప్రాజెక్టు సంబంధించి కూడా ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 3 గేట్లను అయితే దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదులుతా ఉన్నారు. ఆ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అయితే ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇది పట్టణ ప్రాంతాల్లో కూడా జలమయం, కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, అదేవిధంగా జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో కూడా జలాశయాలు నిండుకుండాను కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని జలాశయాలకు సంబంధించి అయితే గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి ప్రవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతోటి పెనుగంగా ప్రాణహిత నది కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఆ ప్రవాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే కలెక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఇటు సింగరేణి ప్రాంతంలో మాత్రం ఇటు మన్నమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, ఖైరుగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లో మాత్రం బొగ్గు ఉత్పత్తి ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ 2 షిఫ్ట్లలో కూడా నిలిచిపోవడంతో సుమారుగా 40 నుంచి 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగిందని చెప్పేసి అయితే సింగరేణి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. మరి ఈ రోజు నైట్ షిఫ్ట్, రేపటి ఉదయం షిఫ్ట్ వరకు కూడా
బొగ్గుత్పత్తికి ఆటంకం కలిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున వరద నీరు కూడా ఓపెన్ కాస్ట్ గనుల పరిసర ప్రాంతాల్లోకి రావడంతో అయితే మట్టి వెలికితీత పనులకు ఆటంకం కలుగుతుందని చెప్పేసి సింగరేణి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వర్షం మరి రేపటి వరకు కానీ కురిసినట్టయితే పలు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో కూడా లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇంకా ఎగువ ప్రాంతంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాం. జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున వాగులు వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలోని కిరమేరి పరిసర ప్రాంతాల్లో కూడా సుమారుగా పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాగులు వంకల వద్ద కూడా పోలీసు రెవెన్యూ అధికారులు అయితే అప్రమత్తమై బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా వాగులు దాటకూడదు, వాగుల పరిసర ప్రాంతాల వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు కూడా ఎవరు కూడా రావద్దని చెప్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు బయటికి రాకండి అని చెప్పేసి హెచ్చరికలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాగుల వద్ద ఫోటోలు దిగడానికి, ప్రాజెక్టుల వద్ద, జలాశయాల వద్ద ఫోటోలు దిగడానికి వచ్చే ఎవరు కూడా రావద్దని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కడెం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కూడా పోలీసులను ఆడ ఉంచడం జరిగింది. ఎవరు కూడా ప్రాంతాలకు వెళ్ళకూడదు, ఫోటోలు దిగడానికి ఇతరత్ర ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోకూడదని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. బోనా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.